హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే ఆలూ బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. పప్పు చారులోకి, అలాగే టమాటా రసం అంచులోకి ఇది ఒక అప్పడం పెట్టుకొని తినగానే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇక మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అలాగే సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ముందుగా ఫస్ట్ చూసే వాళ్ళైతే ఈ వీడియోని పూర్తి వరకు చూసి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పైన అయితే ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకోవాలి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం కడాయి మందంగా ఉంటేనే బాగుంటుందండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, ఇందులోనే కొంచెం అంత శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని అవి కొద్దిగా వేగాక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలను అయితే బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇక్కడ చూసినారు కదా, బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు అయితే ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి ఒక 3 ఆలుగడ్డల వరకు ఉంటాయండి. తొక్క తీసి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మధ్యలో కలుపుతూ నిదానంగా వేయించుకోవాలి. అప్పుడే ఆలుగడ్డలు లోపలి వరకు ఉడికి బాగా వేగుతాయి. చూసారు కదా, ఆలుగడ్డలు అయితే ఒక 50-60% వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు బీన్స్ అయితే వేసుకుంటున్నాను నేను. ఈ బీన్స్ని అయితే శుభ్రంగా కడిగి మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా బీన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో అయితే వాటర్ అస్సలు వేయకూడదండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటూ చేస్తేనే కర్రీ మొత్తం బీన్స్ ఆలు ఉడికిపోయి చాలా టేస్టీగా వస్తుంది. మరొక 10 నిమిషాల పాటు కూడా ఇదే విధంగా మధ్యలో కలుపుతూ వేయించుకుంటే కొంచెం మెత్తబడిపోతుంది బీన్స్ అయితే. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మరొకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఈ ఆలు బీన్స్కి మనం ఉప్పు కారం వేసింది బాగా పట్టే విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాతనే మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి నిదానంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా చక్కగా ఫ్రై అయిపోతాయండి. మనకు పచ్చిగా ఎక్కడ లేకుండా ఆలు కూడా లోపల వరకు బాగా కుక్ అవుతుంది. నిదానంగా టైం తీసుకొని చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చివరిలోకి అయితే కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానల్ని అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి. మీకు నచ్చితే మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.